ప్రబలిక నాన్న విక్రమ్ చొక్కా పట్టుకొని కత్తి తీసి, కొంచెం ఆగు, నువ్వు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నావా? చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకో. మరిన్ని ఇలాంటి నిజ సంఘటనలు, మంచి కథలు మన ఛానల్లో అందుబాటులోకి వస్తాయి. ప్రబలిక తండ్రి విక్రమ్పై కత్తితో 4 సార్లు దాడి చేశాడు. అతి క్రూరంగా 4 చోట్ల పొడవడంతో విక్రమ్లో నుండి రక్తం మహాఘోరంగా బయటకు వస్తుంది. ఇంకా పొడవబోతుండగా విక్రమ్ స్నేహితుడు వచ్చి అడ్డుపడి అతను తోసివేశాడు. ఈలోగా ప్రబలిక తండ్రి బంధువులు అక్కడి నుండి వెళ్ళి విక్రమ్ స్నేహితుడికి విక్రమ్ అలా చూడగానే ఏం చేయాలో తెలియని పరిస్థితి. ఒకవైపు రక్తం, ఆ రక్తాన్ని ఎంత అదుపు చేద్దామని అతని వల్ల కావడం లేదు. 108కి ఫోన్ చేసి ఆ 108లో తీసుకెళ్తూ ఉండగా మధ్యలోనే అతని తల్లిదండ్రులు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా చెప్పాడు. హాస్పిటల్కి అతని తల్లిదండ్రులు, బంధువులు అందరూ చేరుకున్నారు. డాక్టర్ గారు విక్రమ్ను పరిశీలించి ఇతనికి 4 చోట్ల అతి బలంగా కత్తితో పొడవడం వల్ల 50% మా చేతుల్లో ఏమీ లేదు, ఇక మిగిలిన 50% కూడా దేవుడి మీద భారం వేసి మేము సర్జరీ చేయాలని చెప్పారు. అయితే మీరు కొన్ని సంతకాలు పెట్టాలని విక్రమ్ తల్లిదండ్రుల దగ్గర కొన్ని సంతకాలు తీసుకుని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకుని విక్రమ్ తల్లిదండ్రులు ప్రతి దేవునికి మొక్కడం మొదలుపెట్టారు. తమ బిడ్డ బ్రతికి బయటకు వస్తే చాలు అని వారు కన్నీరు మున్నీరుగా ఈ హాస్పిటల్ దగ్గర ఏడుస్తున్నారు. తమ బంధువులు, తండ్రి జరిగినది ఏంటో అని తన స్నేహితుడి దగ్గర తెలుసుకున్నారు. ఎందుకు పొడిచారు, ఏం జరిగిందని మొత్తం వివరంగా కనుక్కొని ప్రబలిక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. విక్రమ్ తండ్రి ప్రబలిక ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ప్రబలిక తండ్రిని బయటకు పిలిచాడు. ఎందుకు నా కొడుకును పొడిచావు, ఏం జరిగింది అని చెప్పి గట్టిగా అడిగాడు. అందుకు ప్రబలిక తండ్రి, ఇదిగో నీ కొడుకు నా కూతుర్ని రోజు ఏడిపిస్తున్నాడట, వెళ్తున్న దారిలో వస్తున్నప్పుడు కాసి తనని బెదిరిస్తున్నాడట, ఇదిగో ఈరోజు నేను వెళ్ళేసరికి కరెక్ట్గా నాకు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు, నా కూతుర్ని ఏడిపిస్తూ రోడ్డు మీదకి గడిపించాడు, పొడవకపోతే ముద్దు పెట్టుకోమంటావా అని తన కోపంతో ప్రబలిక తండ్రి చెప్పిన మాటలకు విక్రమ్ తండ్రికి మతిపోయినంత పని అయింది. కొంచెం అయోమయ స్థితిలో ఉన్నాడు. ఎందుకంటే విక్రమ్ తండ్రికి తెలుసు ఈ ప్రబలిక విక్రమ్ గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు అని. విక్రమ్కే కాదు, ఊరు మొత్తానికి తెలిసే విషయం. కానీ ఇప్పుడు ప్రబలిక తండ్రి నా కూతుర్ని నీ కొడుకు ఏడిపిస్తున్నాడు అని చెప్పడంతో ప్రబలిక తండ్రితో ఉన్నాడు. ఏది నీ కూతుర్ని బయటకు పిలువు, నీ కూతురే కనుక తన నోటితో నా కొడుకు నీ కూతుర్ని ఏడిపిస్తున్నాడని చెప్తే అప్పుడు నా కొడుకుని నేనే మందలిస్తాను, పిలువు బయటికి నీ కూతుర్ని అని చెప్పి గంభీరమైన గలంతో మాట్లాడాడు. తన కూతురు బయటకు వచ్చింది. ప్రబలిక బయటకు వచ్చి, అవును నీ కొడుకే నన్ను ఏడిపిస్తున్నాడు, వద్దు నా వెంట పడొద్దు అని చెప్తా ఉన్నా కూడా నీ కొడుకు నన్ను ఏడిపిస్తూ కాలేజీకి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు రోడ్డు మీద ఆపి నన్ను బెదిరిస్తున్నాడు అని చెప్పి మాట్లాడింది. ప్రబలిక చెప్పిన మాటలకు అక్కడ విక్రమ్ తండ్రికే కాదు, అక్కడున్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం. ఎందుకంటే అక్కడ చాలామందికి విక్రమ్ ప్రబలిక గురించి తెలుసు. అయినప్పటికీ ప్రబలిక ఎందుకు ఇలా మాట్లాడుతుందో తెలియని పరిస్థితిలో ఉన్నారు. అక్కడ తన స్నేహితుడు విక్రమ్ స్నేహితుడు ఉన్నాడు. విక్రమ్ స్నేహితుడు కూడా మతిపోయినంత పనైంది. ఎందుకంటే చాలాసార్లు వీరిద్దరూ బయటికి వెళ్ళడానికి తన బండిని వెరిగిచ్చాడు. అతనికి కూడా మతిపోయినంత పని అయింది. ఏం మాట్లాడుతుందో తెలియని పరిస్థితి. విక్రమ్ తండ్రి ఇలా అంటున్నాడు, అక్కడ నా కొడుకు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు, నా కొడుకు ఏదైనా జరిగితే నిన్ను నీ కుటుంబాన్ని ఉంచను, నా కొడుకు బతికి బయటకు వచ్చినప్పుడు నేను అడుగుతాను, ఏం జరిగిందో అడుగుతాను, అప్పుడు మీ అంత తేలుస్తానని అక్కడ నుండి కొన్ని గంటల తర్వాత డాక్టర్లు బయటకు వచ్చారు. అబ్బాయికి ఆపరేషన్ అయితే మంచిగానే జరిగింది, కానీ 48 గంటలు గడిస్తే కానీ అబ్బాయి పరిస్థితి ఏంటో అనేది మనకు తెలియదు. కాబట్టి 48 గంటలు ఆగాలి అబ్బాయి పరిస్థితి కోసం అని చెప్పి డాక్టర్లు చెప్పారు. తన తల్లిదండ్రులు, కొంతమంది బంధువులు, స్నేహితులు హాస్పిటల్ దగ్గరే ఉన్నారు. దేవునికి మొక్కుతూ ప్రార్థన చేస్తూ 48 గంటల తర్వాత డాక్టర్లు అబ్బాయిని పరిశీలించి అబ్బాయి కండిషన్ బాగానే ఉంది, ఒక వారం రోజుల పాటు ఆసుపత్రిలో ఉంచాలని చెప్పి డాక్టర్ గారు చెప్పారు. దీంతో వారం రోజుల పాటు విక్రమ్ను హాస్పిటల్లో ఉంచి ట్రీట్మెంట్ అంతా జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత విక్రమ్ తన స్నేహితుని పిలిచి ప్రబలిక ఎలా ఉంది అని అడిగాడు. అందుకు విక్రమ్ స్నేహితుడు, నువ్వు హాస్పిటల్లో ఉండగా ఇక్కడ జరిగినది చాలా విషయాలు జరిగాయి, ప్రబలిక నువ్వే తన్ను ఏడిపిస్తున్నావని చెప్పి
అందరి ముందు, తన తల్లిదండ్రుల ముందు, మీ నాన్న ముందు చెప్పిందని చెప్పి విక్రమ్కి జరిగినది. విక్రమ్కి ఆ మాటలు విన్న తర్వాత కళ్ళల్లో కన్నీరు వస్తుంది. ఏడుస్తూనే తన స్నేహితుడితో ఇలా అన్నాడు, ఏరా, నువ్వే ఎన్నోసార్లు మా ఇద్దరిని బయటికి తీసుకెళ్ళు, ఎన్నోసార్లు నీ బండిని నాకు ఇచ్చావు మా ఇద్దరిని వెళ్ళమని. ఇప్పుడు ప్రవళిక నేనెవరో తెలియదు ఒకసారి నువ్వు ఒంటరిగా వెళ్ళి కలిసి నా మీద అలా మాట్లాడడం ఎందుకు? నా మీద అలా న్యాయం ఉంది? ఏదైనా జరిగిందేమో, ఎవరికైనా భయపడి అలా మాట్లాడుతుందేమో, ఒకసారి కనుక్కో అని చెప్పి తన స్నేహితుడితో అన్నాడు. కానీ తన స్నేహితుడు ఇలా అంటున్నాడు, ఇక మనకు అవసరం లేదులేరా, నువ్వు హాస్పిటల్లో ఉండగానే ప్రవళికకు పెళ్ళి. ఆ మాటలు వినగానే మరింత గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు. గుండ్లు బరువెక్కిపోయినంత పని అయింది. తన ప్రాణము ఉన్నా పోయినట్టుగానే అనిపించింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి, నడవలేని స్థితి. మంచాన పడి అక్కడే ఏడుస్తూ రోదిస్తూ ఉన్నాడు. తన తల్లిదండ్రులు వచ్చారు, ఓదారుస్తున్నారు, కానీ ఊరుకోలేని పరిస్థితిలో రోజులు గడుస్తున్నాయి. కానీ విక్రమ్కి ప్రవళిక మీద ఉన్న ప్రేమ మాత్రం చావడం లేదు. శరీరానికి తగిలిన గాయాలు మానుతూ ఉన్నాయి, కానీ హృదయానికి తగిలిన గాయం మాత్రం మానకుండా ఇంకా మరింత ఎక్కువ అయ్యేటట్లుంది. విక్రమ్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి. అక్కడే ఉంటే ఏమైపోతానో అన్న భయం విక్రమ్కి వెంటాడుతూ ఉంది. చూస్తూ ఉండగానే 8 నెలలు గడిచాయి. విక్రమ్కు మాత్రం నిన్నే జరిగింది అన్నట్టుగా ఉంది. ఒకరోజు తన స్నేహితుడు ఇంటికి వచ్చాడు. పద బయటికి వెళ్దామని చెప్పి విక్రమ్ను బయటికి తీసుకొని వెళ్ళాడు. ఒక పార్కులో కూర్చొని విక్రమ్తో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, విక్రమ్, నిన్ను తను ఏడిపిస్తుంది అని చెప్పింది, కానీ దాని వెనకాతల ఒక కారణమై ఉంది. కాలేజీలో చదువుకున్నప్పుడు తను నిన్ను మాత్రమే ప్రేమించింది, కానీ తాను ఈ కాలేజీ వదిలి వేరొక కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ కొత్త స్నేహాలు ఏర్పడ్డాయి. ఆ స్నేహం పేరే వంశీ. వంశీ ఒక డబ్బున్న కుర్రోడు. అతనితో స్నేహం ఏర్పడింది, అతనితో ప్రేమ మొదలైంది, అతన్ని ప్రేమించింది, అతన్నే ఇప్పుడు పెళ్లి చేసుకుంది అని చెప్పాడు. ఇప్పుడిప్పుడే గుండెల్లో ఉన్న భారాన్ని దించుకుంటూ ఉన్నప్పుడు ఈ మాటలతో గుండె మరింత బరువెక్కువైపోయింది. విక్రమ్కి ఏం మాట్లాడాలో తెలియక సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కొద్ది రోజులు గడిచిన తర్వాత విక్రమ్ బట్టలు సర్దుకొని ఒక రాత్రి ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోయాడు. తెల్లవారు లేచేసరికి విక్రమ్ కనిపించడం లేదు. మొత్తం రూమ్ అంతా చూశారు, కానీ అతని బట్టలు, విక్రమ్ ఇద్దరూ కనిపించలేదు. ఊరంతా వెతికారు, ఎక్కడ విక్రమ్ జాడ కనిపించలేదు. ఎవరు విక్రమ్ చూసినట్టుగా చెప్పడం లేదు. విక్రమ్ రూమ్లో పరిశీలన చేస్తే, ఒక చోట నన్ను మీరు వెతకొద్దు, అందులో ఎలా ఉంది, దయచేసి నా కోసం మీరు ఆరా తీయొద్దు, నాకేమీ కాదు, నేను కొద్ది రోజుల్లో మళ్ళీ తిరిగి వస్తాను, నా ప్రాణం పోతుందని కానీ లేదా నాకేదో జరుగుతుంది కానీ మీరు బాధపడొద్దు, నేను మంచి కొరకే ఇంటిని విడిచి వెళ్తున్నాను, మళ్ళీ కొద్ది రోజుల్లో తిరిగి వస్తాను, అంతవరకు నా గురించి మీరు వెతకొద్దు, మీరు కంగారు పడవద్దు, మీ ఆరోగ్యం జాగ్రత్త, నా స్నేహితుడిని అడిగానని చెప్పండి అని చెప్పి ఆ లెటర్లో పేర్కొన్నాడు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఇంతలో తన కూతురు వచ్చి, అమ్మాయి ఏడవద్దు, అన్నయ్య మంచి కొరకే వెళ్ళాడని చెప్పాడు కదా, తనకేమీ కాదు, కొద్ది రోజుల్లో మన ముందుకు వస్తాడు అన్నయ్య, అంతవరకు వేచి చూద్దామని చెప్పి తన కూతురు తన వాళ్ళకి ఓదార్పునిచ్చింది. పార్ట్ 3తో మళ్ళీ కలుసుకుందాం. మీ ట్రూ స్టోరీ.